ఓకే. ఇంకేదైనా ఒక పాట మంచిగా ప్రజల కోసం నీకొచ్చిన ఒక జానపద గేయాన్ని పాడండి. పొద్దు పొద్దున్న లేసి నా సుందరంగుల మామయ్య, పొద్దున్న లేసి నా సుందరంగుల మామయ్య, తొలికోడి కుయ్యక ముందే నీళ్ళ కంటబోతి నా సుందరంగుల మామయ్య, నీళ్ళ కంటబోతి నా సుందరంగుల మామయ్య, నీళ్ళు లేవు నువ్వు లేవు పుట్టెడు దుఃఖమొచ్చే నా సుందరంగుల మామయ్య, పుట్టెడు దుఃఖమొచ్చే సుందరంగుల మామయ్య, పొద్దున్న లేసి నా సుందరంగుల మామయ్య, పొద్దున్న లేసి నా సుందరంగుల మామయ్య. ఓకే, మంచి పాట. ఈ పాట ఎట్ట తెలుసు నీకు? నేనే పాడుకుంటా. ఈ పాట ఎట్ట తెలుసు? ఎవరు రాశారు? ఎక్కడిన్నావు? ఈ పాటను ఎట్ట నేర్చుకున్నావు? ఎవడు పాడంగా నేను ఇల్లే సార్, నేను ఇట్లా పాడుకుంటే బాగుంటుంది అనుకుని పాడుకున్నా సార్. ఈ పాట ప్రజాకవి ఎస్ పాల్ గారని ఆయన రాశారు పాట. ఒక 15-20 సంవత్సరాల క్రితం మన తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిలుగా మారి తాగటానికి నీళ్లు కూడా లేని సందర్భంలో ఆయన ఒక అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో పనిచేసేవాళ్ళు. యశ్పాల్ గారు రాసిన పాట చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పాట పొద్దున్న లేసి నా సుందరంగుల మామయ్య, పొద్దున్న లేసి నా సుందరంగుల మామయ్య, తొలికోడి కొయ్యక ముందే నీలా కానిపోతే నా సుందరంగుల మామయ్య, నీలా కానిపోతే నా సుందరంగుల మామయ్య. ఈ పాటతో పాటు మహిళల మీద కొన్ని వందల పాటలు రాశాడు. అంటే మీకు ఆ పాటలు కూడా తెలుసుంటాయి. చెల్లేలా ఓ చెల్లేలా, చెల్లేలా బాధపడకున్నా చెల్లేలా, చెల్లేలా చెల్లేలా ఓ చెల్లేలా, చెల్లేలా బాధపడకున్నా చెల్లేలా, చెల్లేలా బాధబోయే గాదాబోయే చెల్లేలా ప్రగతిశీల బాట ఉందో చెల్లేలా, బాధబోయే చెల్లేలా ప్రగతిశీల బాట ఉందో చెల్లేలా, పొద్దుకు ముందుగా లేసి చెల్లేలా సీపిరికి సేకండిచ్చి చెల్లేలా, వాకిలి మట్రంగా ఊడ్చి చెల్లేలా కన్నీటిని కాలాపేసి చెల్లేలా, తలరాత ఇంతేనని చెల్లేలా తలవాకిట ముగ్గులు వరిసో చెల్లేలా, చెల్లేలా ఓ చెల్లేలా, చెల్లేలా బాధపడకున్నా చెల్లేలా, చెల్లేలా. మీలాంటి బాధపడే చెల్లెలందరికీ ఇలాంటి పాటలు చాలా అండనిస్తాయి. అలాంటి రైటర్లు, ఎర్రజెండా పార్టీలు మీకు అండగా ఉంటాయి. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా మరిన్ని పాటలు నేర్చుకో. ఇంతకన్నా బాగా పాడాలి. నీకు వచ్చిన కష్టాన్ని దిగమింగు. నీకు 2 పిల్లలు మంచిగా ఉన్నారు, మంచిగా చదివిపించు. అవకాశం ఉంటే ఈసారి గురుకుల పాఠశాల చిన్నోన్నయ్యాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ అన్ని సమస్తం కొనాలి. ఇవాళ ఉన్నది రోజు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. అందుకోసం నువ్వు ఖచ్చితంగా డబ్బులు సంపాదించకపోయినా ఏం కాదు, పిల్లగాళ్ళని మంచిగా చదివిపిస్తే వాళ్ళు మంచిగా ప్రయోజనం అవుతారు. అది పొలం కూడా వ్యవసాయం ఏం లేదు సార్, కష్టం చేసుకుంటేనే. అదే ఇక అందరే రెక్కల మీద కష్టం కాబట్టి కొద్దిగా నువ్వే ఆయన ఉన్నప్పుడు నన్ను పనికి కూడా దొలపోయేది సార్. అసలు మంచిగా చూసుకున్నాడు. షాపు పోయామని తెచ్చేది కూడా నాకు తెలియదు. ఓకే అట్లా అంత అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. ఇక మళ్ళీ నువ్వు అది తలుసుకోబాకలే, మళ్ళీ ఏడిస్తే మళ్ళీ మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న వయసు నీది, ఇక జరగకూడదని జరిగింది. సరే ఎందుకు జరిగింది ఏంది, ఆ భగవంతుడికి ఏమంటాం, ఈర్ష పుట్టిందా, మీరు ఇద్దరు కలిసి ఉండటం, ఇక అదంతా వేరు. కానీ మొత్తానికైతే సరే నీకు రాకూడని కష్టం వచ్చింది. ఇప్పుడు అమ్మా నాయన లేరు, మరి తోబుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు? తమ్ముడు ఉంది సార్. తమ్ముడా? మంచిగా మీకు తమ్ముడికి నీకు రావటం పోవటం అంత మంచిగా చాలా మంచోడు సార్. ఓకే ఏం చేస్తాడు? తమ్ముడు చేత నేను మాత్రం. ఓకే ఏం చేస్తాడమ్మా? జాబ్ చేస్తాడు సార్. గవర్నమెంట్ ప్రైవేట్గానేనా? మీ ఊర్లోనే చేస్తాడా? సూర్యాపేట, హైదరాబాద్? ఓకే మంచిగా ఉండండి. రేణుకా, పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలు సార్. 2. పెద్ద అబ్బాయి ఏం చదువుతాడు? 7th చదువుతుంది సార్. లింగస్వామి. ఓ, మీ దేవుడి పేరు పెట్టుకున్నారు. ఇష్టం నీకు లింగస్వామి అంటే? అవును సార్. ఓకే సరే. చిన్న అబ్బాయి? అఖిల్ సార్. అఖిల్ ఏం చదువుతున్నాడు? 3rd క్లాస్. ఉన్నాడా అఖిల్ గాని లింగా ఏమన్నా దగ్గరలో ఉన్నారా? లింగస్వామి స్కూల్కి వెళ్ళింది సార్. అఖిల్ ఉన్నాడా? రామ్మా అఖిల్. ఓకే అఖిల్, ఏ స్కూలు? గవర్నమెంట్. ఏం చదువుతున్నావు? ఏ క్లాస్?
థర్డ్ క్లాస్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం, వెరీ గుడ్. మంచిగా చదువుకుంటున్నావా? నీకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళినాక ఎన్ని ఫ్రీ ఇస్తున్నారు? ఎగ్, ఓకే ఓకే ఓకే. బట్టలు యూనిఫామ్ ఇస్తాడు కదా? ఓకే. మంచిగా మీకు మంచిగా పాఠాలు చెప్తారా మీ సార్లు? మంచిగా చదువుకోవాలి, మంచిగా ఆటలాడాలి, మంచిగా పైకి రావాలి, మీ అమ్మ బాడ కష్టం తొలగించాలి మీరు, ఓకేనా? ఓకే. రేణుకమ్మ ఎప్పుడు చనిపోయాడు మీ ఆయన? మా ఆయన సార్ 2018లో చనిపోయింది సార్. ఓకే, 2018లో. ఎట్లా చనిపోయాడు? హార్ట్ అటాక్ వచ్చింది సార్. హార్ట్ అటాక్. అప్పుడు ఏమైనా చనిపోయిన తర్వాత ఏమైనా మీకు ఆర్థిక సహాయం అందిందా? అందుతుందని అందరితో సంతకాలు పెట్టించుకున్నా, అన్ని గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్ పోయినా సూర్యాపేటకు అన్ని ఇచ్చి వచ్చిన సార్. డబ్బులు పెట్టుకుంటే ఖర్చు అయితే వస్తాయని అన్నారు సార్. తిరిగిన చాలా తిరిగిన. ఏంది అంటే ఇన్సూరెన్స్ లేకపోతే మీకు ఇన్సూరెన్స్ అంటే పని బుక్ ఉందా? ఉంది సార్, కరువు పని బుక్ ఉంది. ఈజీఎస్ పని బుక్ ఉందా? అయితే పడ్డాయి, మా ఊరే ఉంటది తెచ్చుకోరని అన్నది కానీ నేను ఇలా సమాఖ్య. ఓకే ఓకే, పడితే ఓకే. పడకపోతే అటువంటిది ఏదైనా పని ఉంటే మన ఛానల్ నుంచి కూడా తెలిసిన మాట్లాడించే పని కూడా. రైట్ ఓకే, మంచిది. అది తప్ప ఇంకా ఎల్ఐసీలో ఏం లేవు? ఎల్ఐసీలు కూడా ఏం కట్టుకోలేదు సార్. ఓకే. ఇప్పుడు ఈజీఎస్ కరువు పనికి వెళ్తుంటాను? పోతా సార్. 100 రోజుల పని కల్పించింది, ఆ 100 రోజుల పనులను ఉపయోగించుకోవాలి. పోతున్నా సార్ కరువు పనికి. ఎండాకాలం పెడతారు.